హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. మా ఊళ్ళోనైతే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఎడ్ల బండ్లు అయితే కట్టారు. ఈ ఊర్లో ఉన్న మా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఎడ్ల బండ్లు అయితే కట్టడం అయితే జరిగింది. చూడండి, మీకు చూస్తే కనిపిస్తుంది కదా, ఆ జనాలు చూడండి, మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ముందుకు మొత్తం చూడండి, కనిపిస్తుంది కదా, మొత్తం ఎడ్ల బండ్లు ఇప్పటి వరకు కూడా అధిక సంఖ్యలో ఎడ్ల బండ్లు కట్టుకున్నారు. కట్టిన తర్వాత కూడా మీరు కనిపిస్తుంది కదా, ఎంత కార్లు కానీ ఎక్కడ అయితే ఈ మా విలేజ్లో ఎక్కడున్నా సరే, అంటే జాబ్ పర్పస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ శివరాత్రి ఫెస్టివల్ అనగానే ఎక్కడున్న మనుషులైనా సరే ఇక్కడికి వచ్చి ఈ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొంటారు. మీకు చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది, అధిక సంఖ్యలో శివరాత్రి ఉత్సవాలను అయితే జనాలు అయితే పాల్గొన్నారు. మీకు దీనికంటే ముందు ఒక వీడియో కూడా పెడతాను, ఎడ్ల బండ్ల వీడియో. మీకు ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది ఎన్ని అంటే పోయినసారి కంటే ఈసారి ఇంకా ఉత్సాహంగా, అంటే నూతన ఉత్సాహంగా కొత్త బండ్లు తీసుకొచ్చి కలర్ఫుల్గా లైట్లతోని అంగరంగ వైభవంగా రోడ్ల ఎడ్ల బండ్ల ఊరేగించడం అయితే జరిగింది. అంటే మామూలుగా అధిక సంఖ్యలో అయినప్పుడు ఒకరిదొకరు పడదు కాబట్టి చిన్న గొడవలు అవడం అది కామనే. అంటే ఇక్కడ ఈ గొడవ అవుతుందని చెప్పేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ పోలీస్ సిబ్బందికి ఇవ్వడంతో పోలీస్ సిబ్బంది వచ్చి ఎక్కడక్కడ, అంటే ఇక్కడి తరలి వచ్చిన జనాలను ఎలాంటి గొడవలు కాకుండా ఎక్కడో అక్కడిని పంపిస్తూ ఉన్నారు. అధిక సంఖ్యలో అంటే విలేజ్లో ఎక్కడున్న వాళ్ళు కూడా ఈ రోడ్డు పైనకు వచ్చి ఈ ఎడ్ల బండ్ల ఊరేగింపులు, పోతురాజు నృత్యాలు, డప్పు సప్పుట్లు అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు అయితే ఇక్కడైతే జరుపుకున్నారు. ఇది ఎక్కడ అంటే గజ్వేల్ కాన్స్టిట్యున్సీ జైదేపూర్ మండల్ తిగుల్ గ్రామంలో ప్రతిసారి శివరాత్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి మరీ ఇంకా అధిక సంఖ్యలో జనాలు వచ్చి పార్టిసిపేట్ చేసిర్రు ఈ సెలబ్రేషన్లో. అయితే కొత్త బండ్లు, అంటే కొత్త ఎడ్ల బండ్లు కూడా వచ్చినాయి. మళ్ళీ జనాలు కూడా ఎక్కడ చుట్టుపక్కల విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఎడ్ల బండ్ల ఉత్సవాలు చూడడానికి ఇక్కడికి వస్తారు. అంటే మంచిగా జరుగుతుంది కాబట్టి ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలే ఎక్కడ జరగని విధంగా ఇక్కడ జరుగుతుంది. అందుకు అధిక సంఖ్యలో ఎక్కడ నుంచి చాలా చుట్టుపక్కల విలేజ్ల నుంచి కూడా వచ్చిర్రు. మీకు ఆల్రెడీ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఎడ్ల బండ్లు అంటే కలర్ఫుల్గా రెడీ చేసిర్రు, తోరణాలు కట్టిర్రు, కొంతమంది బ్యాటరీ కలెక్షన్ ఇచ్చేసి లైటింగ్ పెట్టిర్రు. మీకు చూస్తే అర్థమైపోతుంది. డప్పు సప్పుట్లు, ఇక్కడ యాదవ్స్ డోలాలు కొట్టుడు, ఇక్కడ పోతురాజులు డ్యాన్స్ చేసుడు, మీకు చూస్తే కనువిందుగా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మీ చుట్టాలలో కానీ ఎవరైతే ఇక్కడ ఈ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు చూసి ఆనందపడతారు. అంటే నెక్స్ట్ టైం అయినా ఈ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొంటారు. మన ఊర్లో జరిగే ఈ ఎడ్ల బండ్లు అంటే ముందు మనం 3 రోజులు తిగులు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు అంటే 3 రోజులు జరుగుతూ ఉంటాయి. ఆ 3 రోజులు కూడా వాళ్ళు నెక్స్ట్ టైం, అంటే ఈసారి మిస్ అయిపోయారు కానీ నెక్స్ట్ టైము వాళ్ళు ఈ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొంటారు ఈ వీడియోలు చూసి. అందుకు ఈ వీడియో ఎవరైతే ఈసారి మిస్ అయ్యారో వారికి పంపించండి. ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇంకా చాలా వీడియోలు శివరాత్రికి సంబంధించిన వీడియోలు ఇంతకుముందు కూడా 2-3 పెట్టినాం. ఇంకా కంటిన్యూగా 2-3 వీడియోలు కూడా నా ఛానల్లో వస్తాయి. కనబడుతుంది. ఈ రోడ్డు పైనకు వచ్చి ఈ ఎడ్ల బండ్ల ఊరేగింపులు, పోతురాజు నృత్యాలు, డప్పు సప్పుట్లు అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు అయితే ఇక్కడైతే జరుపుకున్నారు. ఇది ఎక్కడ అంటే గజ్వేల్ కాన్స్టిట్యున్సీ జైదేపూర్ మండల్ తిగుల్ గ్రామంలో ప్రతిసారి శివరాత్రి ఉత్సవాలు అయితే
అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి మరి ఇంకా అధిక సంఖ్యలో జనాలు వచ్చి పార్టిసిపేట్ చేసిర్రు. ఈ సెలబ్రేషన్లో అయితే కొత్త బండ్లు అంటే కొత్త ఎడ్ల బండ్లు కూడా వచ్చినాయి. మళ్ళీ జనాలు కూడా ఎక్కడ చుట్టుపక్కల విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఎడ్ల బండ్ల ఉత్సవాలు చూడడానికి ఇక్కడికి వస్తారు. అంటే మంచిగా జరుగుతుంది కాబట్టి ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలే ఎక్కడ జరగని విధంగా ఇక్కడ జరుగుతుంది. అందుకు అధిక సంఖ్యలో ఎక్కడ నుంచి చాలా చుట్టుపక్కల విలేజ్ల నుంచి కూడా వచ్చారు. మీకు ఆల్రెడీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎడ్ల బండ్లు ఎట్లా అంటే కలర్ఫుల్గా రెడీ చేసారు, తోరణాలు కట్టిర్రు, కొంతమంది బ్యాటరీ కలెక్షన్ ఇచ్చేసి లైటింగ్ పెట్టిర్రు. మీకు చూస్తే అర్థమైపోతుంది. డప్పు సప్పుట్లు, ఇక్కడ యాదవ్స్ డోలాలు కొట్టుడు, ఇక్కడ పోతురాజులు డ్యాన్స్ చేసుడు మీకు చూస్తే కనువిందుగా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మీ చుట్టాలలో కానీ ఎవరైతే ఇక్కడ ఈ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు చూసి ఆనందపడతారు. అంటే నెక్స్ట్ టైం అయినా ఈ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొంటారు. మన ఊర్లో జరిగే ఈ ఎడ్ల బండ్లు అంటే ముందు మన 3 రోజులు తిగులు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు అంటే 3 రోజులు జరుగుతూ ఉంటాయి. ఆ 3 రోజులు కూడా వాళ్ళు నెక్స్ట్ టైం అంటే ఈసారి మిస్ అయిపోయారు కానీ నెక్స్ట్ టైం వాళ్ళు ఈ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొంటారు ఈ వీడియోలు చూసి. అందుకు ఈ వీడియో ఎవరైతే ఈసారి మిస్ అయ్యారో వారికి పంపించండి. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా అధిక సంఖ్యలో భక్తులు అయితే తరలి వచ్చారు. ఈ వీడియోను అంటే ఎవరైతే ఇక్కడ ఈసారి ఈ శివరాత్రి ఉత్సవాలలో అయితే పాల్గొనలేదో వారికి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టైం శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనడానికి కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రతిసారి అంటే సంవత్సరానికి జనాలు అధిక సంఖ్యలో వస్తారు. అంటే ఇక్కడ ఉత్సవాలు అట్లా జరుపుతాయి కాబట్టి చూడడానికి అధిక సంఖ్యలో వచ్చారు. ఫ్రెండ్స్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్లు కానీ ఎవరైతే ఈ ఉత్సవాలలో హాజరు కాలేదో వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఈసారి 2026 శివరాత్రి వీడియోలు అన్నీ పోస్ట్ చేసిన ప్రతి ఒక్కటి చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను చెప్పేది ఏంటంటే వీడియో చూసేటప్పుడు వీడియోను లైక్ చేయండి. లైక్ చేసి ఏంటంటే ఎక్కువ మందికి చేరే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైక్ చేసి వీడియోను షేర్ చేయండి. కింద కామెంట్ మాత్రం ఓం నమః శివాయ అని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.